ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. వడగాల్పులు ఉక్కపోతతో జనం విలవిల్లాడిపోతున్నారు. వడదెబ్బ కారణంగా 3 మరణించారు. సింగరేణి ఓపెన్ కాస్ట్ గనులు అగ్నిగుండాలను తలపిస్తున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ మాంతయ్య అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అగ్నిగుండంలా మారింది. ఎండల వేడిమికి ప్రజలు విలవిల్లాడిపోతా ఉన్నారు. జనజీవనం పూర్తిస్థాయిలో స్తంభించిపోతా ఉంది. ఉదయం 8 గంటల నుంచే ఉక్కపోత ఎండ వేడిమి పెరుగుతూ ఉంది. సాయంత్రం 5-6 గంటల వరకు కూడా అదే పరిస్థితి ఉన్న నేపథ్యంలో ప్రజలెవరు కూడా బయటికి వెళ్లేందుకు జంకుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా జిల్లా కేంద్రాలతో పాటు ఆదిలాబాద్ సహా మంచిర్యాల, నిర్మల్, ఆసిఫాబాద్ ఈ అన్ని 4 జిల్లా కేంద్రాల్లో కూడా మధ్యాహ్నం పూట కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తోంది. రహదారులన్నీ బోసిపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా 10 గంటల నుంచి ఎండ వేడిమి క్రమేణా పెరుగుతూ ఉంది. 12 గంటల నుంచి 4 గంటల వరకు విపరీతమైన ఎండ వడగాల్పుల నేపథ్యంలో జనాలు కూడా బయటికి రావడం లేదు. అటు ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. సహజంగా అటవీ ప్రాంతాల్లో ఉన్న ఏరియాల్లో ఎండ వేడిమి తక్కువగా ఉండాలి, కానీ విచిత్రంగా అక్కడ ఎండ వేడిమి కూడా 40 డిగ్రీలు ఆపైన నమోదవుతున్న నేపథ్యంలో ఏజెన్సీ గ్రామాల ప్రజలు, ముఖ్యంగా ఆదివాసులు తీవ్రమైన ఇబ్బంది పాలవుతున్నారు. అటు ఒకవైపు తాగునీటి సమస్య, మరోవైపు ఎండ వేడిమికి వారంతా విలవిల్లాడుతూ అల్లాడుతున్న పరిస్థితి ఏజెన్సీ ప్రాంతాల్లో ఉంది. మరోవైపు పారిశ్రామిక ప్రాంతమైన మంచిర్యాల ప్రాంతంలో సింగరేణి ఏరియాలో కూడా పూర్తి స్థాయిలో కూడా ఎప్పుడు కూడా ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఈసారి కూడా అంతే స్థాయిలో 40 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అటు భూగర్భ గనుల్లో పనిచేసే కార్మికులు కొంత బాగానే ఉన్నా కూడా అక్కడ ఓపెన్ కాస్ట్ గనుల్లో మాత్రం కార్మికులు విలవలాడిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళంతా కూడా పూర్తి స్థాయిలో కూడా ఎండలోనే పనిచేయాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో సింగరేణి యాజమాన్యం తగిన ఏర్పాట్లు చేయాలని చెప్పి కూడా ఓపెన్ కాస్ట్ గనుల్లో పనిచేసే కార్మికులు కోరుతా ఉన్నారు. ఓవరాల్ చూసినట్లయితే ఓవైపు గోదావరి ఎండల వేడిమికి పూర్తి స్థాయిలో కూడా గోదావరి నది కావచ్చు, ప్రణాళిక నదిలో కూడా నీటి ప్రవాహం తగ్గింది. అటు మిషన్ భగీరథ సంబంధించిన ఏదైతే ఉందో పంప్ హౌస్లు కూడా పూర్తి స్థాయిలో పనిచేయలేని పరిస్థితి కనిపిస్తోంది. తాగునీరు కూడా రోజు విరిచి రోజు వదులుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా ఎల్ఎంపీఎల్ ప్రాజెక్టుకు సంబంధించి నీటి వనరులు రోజు రోజుకు తగ్గుతూ ఉన్నాయి. మే నాటికి డెడ్ స్టోరేజ్ చేరే అవకాశం కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఇంటెక్ వెల్లోకి నీటిని ఎలా పంపించడం కూడా కష్టంగా మారే అవకాశం ఉంది. మొత్తం మీద కూడా ఎండల వేడిమికి అటు ప్రజలు ఒకవైపు అల్లాడుతున్న నేపథ్యంలో మరోవైపు నీటి సమస్య కూడా క్రమేణా పెరిగే అవకాశం కనిపిస్తుంది. అధికార యంత్రాంగం తాగునీటి సమస్యను తలెత్తకుండా ఏర్పాటు చేస్తున్నామని చెప్పినప్పటికీ కూడా పరిస్థితి మాత్రం రోజు రోజు కూడా భయంకరంగా తయారవుతుంది. ఓవరాల్ చూసినట్లయితే ఎండ వేడిమి నేపథ్యంలో వృద్ధులు, పిల్లలు కొంత జాగ్రత్తలు పాటించాలని చెప్పి వైద్యులు కోరుతా ఉన్నారు, సూచిస్తూ ఉన్నారు. ఇది ఇక్కడ శ్రీనివాస్తో మాంతయ్య, ఏబిఎన్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా.